అండి అందరికీ గుడ్ ఈవినింగ్. చేచ్చి హాయ్ అండి అందరికి. హాయ్ చెప్పిద్దరు ఒకేసారి. హాయ్ అండి అందరికి. కుక్క వచ్చింది రాదులే రెడీ. హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెళ్తున్నామండి నారింజకాయలు తీసుకురావడానికి. భయంగా వచ్చాము. ఇంటి దగ్గర వీడియో ఆన్ చేయడానికి లేదనమాట, మనుషులు వచ్చి ఉన్నారు, అందుకని ఇంటి దగ్గర స్టార్ట్ చేయలేదు. రోడ్ బార్ నడుచుకుంటా అయితే వచ్చి ఎక్కడైతే ఇదిగో ఈ చెట్లు, ఇది చర్చి అన్నమాట. ఇది నేను చిన్నప్పటి నుంచి వెళ్ళిన చర్చి, నాకు పెళ్ళైనాక వెళ్ళిన చర్చి. అది బాగుందని చెప్పాను. ఎక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట. దగ్గరకు వచ్చేసామంటాను శాలి. అటు నుంచి వస్తేనే చాలా దూరంగా ఉంది కదా శాలిని మీ ఇల్లు. ఇటు దగ్గరగా ఉంది. నారింజకాయలు ఆకులు కన్నా కాయలు ఎక్కువగా ఉందని చెప్పాను అన్నాను కదా. ఏంటి నారింజకాయలు. సరే చూద్దాం వెళ్ళిన కాడి నుంచి. నోరు ఆరుతుంది. దగ్గరకు వచ్చేసాము అన్నగానే వచ్చేస్తున్నాను. శాలిని మీ నాయన మంచం కింద పెట్టి దాసుకుంది. శాలిని ఒక్కొస్తుంది. శాలిని ఇవన్నీ శాలిని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అంటే శిరీష అత్తయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, ఎవరు లేరనమాట. వాళ్ళ నాయనమ్మ అనమాట. శాలిని అసలు కాయలు పండిపోయినాయి అసలు. శాలిని కాయలు అంటుంది. ఏ ఊరా? బాగుండమ్మా. యుద్ధానికైతే సిద్ధం అయిపోయిందండి మా శాలిని. దుమ్ము దులిపేసేసిద్ది ఇప్పుడు. వాళ్ళ నాయనమ్మ తాళం ఇట్లేదని వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అసలు అంత డామినేట్ చేస్తుంది. అదిగో వచ్చేసింది, కోపం వచ్చేసింది. కోపంలో ఒక నారింజకాయ ఇవి కోసి ఒలిసి ఆ రసం పిండితే అబ్బబ్బ పుల్లగా అట్ట అంటావు అనమాట. వచ్చింది ఇప్పుడు తాళం, ఇంటి తాళం కడతలేదు ఆ పిల్లకి అంటారు. అన్ని యూట్యూబ్ లో కొట్టగా కొట్టలేదు బాబా. కాయలు కింద కొట్టడం అయితే అయిపోయిందండి. ఇటు నుంచి అందట్లేదని చెప్పానని మా శాలిని అయితే ఇంటి పైకి వెళ్తుంది అనమాట. ఎట్టయితే పాపం నా కోసం అయితే నా కోసం కాదు మళ్ళీ ఆ పేరు ఎందుకులే, సిరి కోసం. నేను అదే చెబుతున్నా. మా అమ్మ ఎత్తుకోతున్నా. చెట్లు అందరూ కింద నేల మీద పెట్టుకుంటారు పాపని. అది నేల మీదే అక్కడ ఇది పగిలిపోవటం వల్ల అందులో నుంచి మొక్క వచ్చింది. ఎట్లయితే నేను డాబాలు చీల్చుకుని పైకి ఎక్కేసిందండి చెట్టు మాత్రం. అది కూడా దానికోసం పగిలినట్టు ఉంది. కరెంట్ వచ్చిందా? జాగ్రత్త శాలిని. ఆహా ఎట్ట ఎక్కి కోతానన్నావా? అసలు పైకి కొమ్మలు లేవు కదా, ఎట్టా కోతావా అని అనుకున్నా. మీ మామ పైన పడితే చాలని పాప మా నాన్న దెబ్బ. సిరి కనబడుతున్నాయి కాయలు. ఇగో సిరి రావాలని ప్లాన్ వేసింది కానీ రాలేకపోయింది. ఎట్లా బతికినోళం ఎంకన్నా ఇప్పుడు ఎట్లా అయితే అమ్ముగా అప్ప చాలే చాలే నువ్వు నామా గట్టిగా పట్టుకో. చాలని
అలా ఆయన కేసి కొట్టిందండి కాయ అంటే మాల పైనుంచి కొట్టింది లేకమంటే మామ లేకపోవట్లేదు తగిలింది పాపం అని. సారీ మా అమ్మ. వాళ్ళ మా అమ్మ తెలుస్తుంది ఏంటంటారు. సారీ మా అమ్మ చూసుకోండి. కొట్టేసి సారీ. కాయలు కోయడం అయితే అయిపోయిందండి. సంచి కూడా సర్దేసి ప్యాక్ చేసేసుకున్నాం. ఇక మా ఫోన్లో కూడా వచ్చేసింది. సరే మరి వెళ్దామా? సరే ఆంటీ మరి. సరే మా అమ్మ వెళ్తున్నాం. వస్తావు ఇంటికి? నేను రమ్మంది మా అమ్మ. కొక్కిళ్ళు భలేగా ఉంది. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఏం చేస్తా? కావాలంటే వెళ్ళాలి, తెచ్చుకోవాలి, తప్పదు. ఇంటి దగ్గరకు అయితే వచ్చేసామండి. ఈ కాయలు నిజంగానే చాలా అన్నట్టు గోత కూడా ఉంది కదా, మెడకాయ అంత బరువుగా నీటి కుట్టిపోతుంది. డేసాడు సరిగ్గా కత్తయా. నాంచుకోయలు మూతుడు అడుగుతుంది. ఎలా ఉంది అత్తయ్య? అమ్మ పోటీ పడుతుంది. ఎలా ఉంది అత్తయ్య ఆరోగ్యం? పర్లా కొంచెం పొద్దుగు పోతుంది. ఇక మా అబ్బాయి అయితే పనికి వెళ్ళి కూడా రానే వచ్చేసాడు. వస్తా మాకు చేపలు కూడా తీసుకొచ్చాడు. వచ్చిన తల్లి మాయ చేపలు తెచ్చాడు. అయ్యి మనం పప్పులు వండుకోవడానికి అయితే టైం దగ్గర పడిందండి. పిండి పట్టడానికి అయితే మేము సిద్ధం చేసేస్తున్నాం అన్నీ అనమాట. చాలనే అబ్బా ఎంత బాగుండే, తెల్లగా భలే కనపడుతుంది చేతిలో. నమ్మి నాన్న పోసుకుంటే పులుసు బూర్లు అవుతాయి అన్నావు కదా, లేదు బూర్లు అయితే అవ్వట్లేదు ఖచ్చితంగా. వెళ్తున్నాడుగా అంటే ఇక వాడికి ఈ బియ్యం అన్నీ ఇచ్చి నాలంకి వెళ్ళి సరుకులు కూడా అక్కడే తీసుకురమ్మని చెప్పని అయితే అన్నాం అనమాట. మనకు సాయంత్రానికి పప్పులు వండతాకైతే మన ఇంటి పక్కన చుట్టాలు కూడా వస్తున్నారు అనమాట. ఈ పప్పులన్నీ వండుకుని సమయం ఎంత అయిద్దో సాయంత్రం దాకా ఎదురు చూడాలి. ఆహా బాగుంది, వచ్చింది. ఆహా చింతలు తింటావు? అరిసెలు లేవు, అరిసెలు ఉండి అనాలి అసలు కాదు కూడా. ఉండు నువ్వు మాట్లాడు. ఇది చూస్తారా? మాట్లాడు. పిండి అయితే మా తమ్ముడు తీసుకెళ్ళాలండి. మా నాన్న అయితే పట్టించుకురావడానికి అయితే వెళ్ళాడు. ఈ లోపు మా అబ్బాయి అయితే చేపలు అయితే తెచ్చాడు అనమాట. బయటికి తీసి చూపించడానికి చాలా ఉండి పట్టుకోవడానికి కుదరదు అనమాట. మా అమ్మగారు రెడీగా ఉన్నారు చేయడానికి.
అంటే సాయంత్రానికి టైం సరిపోదని హడావిడిగా ముందు ఇది కంప్లీట్ చేసేయాలని చెప్పానని గందరగోళం. ఇక మనం పిండి పట్టించుకుని అవన్నీ తీసుకొచ్చేసరికి మన ఈ చేపలు అయితే ఉన్నాయి వీటిని అయితే శుభ్రంగా చేసేసుకుని పెందల కాడ వంట కార్యక్రమం అయితే ముందు చేసుకోవాలన్నమాట. సీరియల్లో ఫోన్ చేశారండి, సితార్ ఫోన్ మాట్లాడుతుంది. పెద్ద పుచ్చకాయ తినేదంట సెంటర్లో, చెరుకులు కూడా తినేది. దగ్గర డబ్బులు ఉండి పాప నిప్పెత్తా ఆమెకి అన్నీ తినేసిద్దంట. అదండి సంగతే. మరి ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ 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 బాయ్.